ప్రకృతి సహజమైనటువంటి అనేక అంశాలు వర్షాలు, తుఫాన్లు, బీభత్సలు, వరదలు వచ్చినట్టుగానే మనుషులకి ఆరోగ్యం కూడా దెబ్బతింది. అనారోగ్యం వాటిల్లుతుంది. రకరకాల జబ్బులు కూడా వస్తాయి. మనిషి శరీరం ఎప్పుడు కూడా నశ్వరము, అది బుద్భుతప్రాయము, క్షణికము, అది బాలిబుడగ లాంటిది. ఇలాంటివన్నీ మనం చెబుతూ ఉంటాం. ఒక తాత్వికంగా చెప్తూ ఉంటాం. ప్రజలు అందరూ నమ్ముతారు కూడా దాన్ని. యాక్చువల్గా అంటే నిజం అన్ప్రెడిక్టబుల్ చెప్తూ ఉంటారు. నిన్నటిదాకా నాతో పాటు వాకింగ్ చేస్తూ ఉన్నాడండి ఒక ఇంగపిల్లవాడు పరిగెత్తుతూ, సడన్గా ఉండపడంగా కూలిపడిపోయి చనిపోయాడండి. అలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనకు ఆ క్షణానికి తాత్కాలికంగా ఒక రకమైనటువంటి ఒక ఒళ్ళు జలధరింపు ఒకటి వస్తుంది. అయ్యో ఇటువంటిప్పుడు జరుగుతుందా అలా అనేసి. నిజమే, భౌతికంగా మీ శరీరము శాశ్వతం కానటువంటిది, ఈ జీవితం కూడా అశాశ్వతమైనటువంటిది. బుద్భుతప్రాయము, క్షణికము, గాలిబుడుగా అనుకుంటున్నప్పుడు మీరు దానికి సార్థకం చేసుకోవడం ఏ విధంగా సాధ్యమవుతుంది? కొన్ని అందరూ గొప్ప గొప్ప మహానాయకులై కవులు, రచయితలు, అంటే మహారాజులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రాతి ఫలకాల మీద ఉంటారు. కవులు, రచయితలు మాత్రం ప్రజల నోళ్లలో నానుతారు అని చెప్పినట్టుగానే ఓకే, వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. కానీ ఎంతమంది మనకు అలా సాధ్యమవుతుంది? ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తి తను చనిపోయిన తర్వాత కూడా తన మరణాన్ని అశాశ్వతం చేసుకునే ప్రక్రియ ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే అది కేవలం అవయవదానం ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది.